పార్టీలంటే ఆడంబరం, పిల్లలకి సంబరం, అందులో ఉండాలి విందు భోజనం, అందుకే చూడాలి మమ్మీస్ కిచెన్ మన అందరం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సిగ్మెంట్ పిల్లల పార్టీ. పిల్లల పార్టీ సిగ్మెంట్లో మనం చేస్తున్నాం క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్. ఫ్లాట్గా ఉన్న ప్యాన్లో నూనె పోసి పెట్టాను. అలాగే మంట కూడా చాలా చిన్నగా పెట్టాను, ఎందుకంటే వేడవడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల ఇక్కడ నేను బోన్ లేని చికెన్ తీసుకున్నాను, అది కూడా బ్రెస్ట్ పీస్. దాన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇలా కట్ చేసి పెట్టిన దాన్ని ఒకసారి నైఫ్ తీసుకొని చిన్నగా మెల్లిగా కొట్టిన తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మళ్ళీ ఒకసారి లైట్గా కొట్టుకోవాలి. అప్పుడు ఈ పీస్ మంచిగా లూజ్ అవుతుంది అనమాట. లూజ్ అయిపోయిన తర్వాత ఆయిల్లో వేస్తే తొందరగా చాలా ఇమీడియట్గా మంచిగా కుక్ అయిపోతుంది. సో ఇలా చేసిన తర్వాత అన్నిటినీ ఇలా పక్కన పెట్టుకోండి. సో ఇలాగా మనం అన్ని బ్రెస్ట్ పీసెస్ని మంచిగా లూజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఎప్పుడైనా సరే పిల్లల పార్టీలో అయినా ఏదైనా పార్టీలో చికెన్తో స్నాక్స్ బయట నుండి కొనుక్కొని వచ్చామనుకోండి, చాలా చాలా కాస్ట్లీ కదండి, వెరీ ఎక్స్పెన్సివ్. అలా కాకుండా ఇంట్లోనే మనం మంచి స్నాక్స్ తయారు చేయొచ్చు. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ అయితే కొంచెం చికెన్ తీసుకొని, నేను ఇప్పుడు ఒక బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను ఇంత సైజులో, దాంట్లో ఇన్ని పీసెస్ కట్ చేసుకున్నానండి. అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, పిల్లల పార్టీ ఎప్పుడైనా ఉంటే కనుక కొంచెం చికెన్ బ్రెస్ట్ పీస్లు కొంచెం 2 పెద్ద సైజులో తీసుకున్నారనుకోండి, చాలా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవడానికి పార్టీకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నా, అలాగే ఒక ప్లేట్ కూడా తీసుకున్నా. ఈ ప్లేట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్, తర్వాత చిల్లీ పౌడర్, మరీ ఎక్కువ కాదండి, పిల్లల పార్టీ కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం. దీంతో పాటు నిమ్మకాయ రసం, అలాగే మిరియాల పొడి. మిరియాల పొడిని సాఫ్ట్గా ఉండే మిరియాల పొడి కాకుండా ఇలా కొంచెం పలుకుగా క్రష్ చేసి వేస్తే బాగుంటుంది. అలాగే కొంచెం నూనె వేస్తే చక్కగా చికెన్కి పట్టుకుంటుంది, అందుకే కొంచెం నూనె వేసా. నూనెతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసాం కదా. ఇప్పుడు అన్నిటినీ ఇలా మిక్స్ చేద్దాం. అన్నిటినీ ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే మీరు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, కానీ నేను ఎప్పుడు పిల్లల కోసం చేస్తాను కాబట్టి కొంచెం తక్కువ కారం వేసాను. సో ఇప్పుడు ఇందులో సోయా సాస్ వేసి ఒకసారి కలిపేద్దాం. సోయా సాస్ వేసి కలిపిన తర్వాత మనం కొంచెం లూజ్ చేసి పెట్టుకున్న బ్రెస్ట్ పీస్ని ఇలా డిప్ చేద్దాం. డిప్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఇలా అద్దుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి మనకి ప్లేట్లోనే సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా. మళ్ళీ మనం ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మైదా పిండి, కొంచెం ఉప్పుతో పాటు మిరియాల పొడి కూడా. ప్లెయిన్గా ఉండే మిరియాల పొడి కన్నా నాకు ఎక్కువ అయితే ఇలాగే ఇష్టం అండి, కొంచెం మధ్యలో తగులుతూ ఉంటుంది కదా, బాగుంటుందని నేను ఎప్పుడు క్రష్డ్ మిరియాల పొడినే వాడతాను. సో పిండి కలుపుకున్నాం కదా, ఉప్పుతో పాటు మిరియాల పొడిని కూడా. సో ఈ పిండిని ఇలా కొంచెం పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకున్నాం. బౌల్ తీసుకొని ఇందులో మనం పాలు వేసుకున్నాం. ఇక్కడ ప్లేట్లో మంచిగా మసాలా పట్టించిన చికెన్, ఒక బౌల్లో పాలు, అలాగే ఒక ప్లేట్లో మైదా పిండి ఉంది. సో 3 రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ చికెన్ని తీసుకొని పిండిలో ఇలా ముంచిన తర్వాత ఇంకో సైడ్ కూడా కొంచెం అద్దాలి. చక్కగా అద్దిన తర్వాత వీటిని మళ్ళీ ఇలా సైడ్కి పెట్టుకోండి. ఒకదాని తర్వాత ఒకటి మంచిగా పిండి అద్దాలి. ఇక్కడ పిండితో మంచిగా కోట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఒకసారి పిండి ఇలా అనుకొని
ఇప్పుడు ఒకసారి చికెన్ని పాలల్లో ఇలా ముంచిన తర్వాత తీసి మళ్ళీ ఇలా పిండిలో మళ్ళీ డబల్ కోటింగ్ అన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిందని మళ్ళీ ఇలా పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అలాగే ఇప్పుడు మనం చేసిన విధంగానే అన్ని చికెన్ ముక్కలు అలాగే చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను కోట్ చేశాను కదా ఫస్ట్. ఒకసారి మసాలా అంతా ఉంది కదా, నేను పాలలో అద్దినా కూడా ఆ మసాలా ఏది కూడా బయటకు రాలేదు, అలాగే చక్కగా పట్టుకుంది కదా. అందుకే ఫస్ట్ పిండితో కోట్ చేసిన తర్వాత మళ్ళీ పిండిలో వేసామనుకోండి, ఆ మసాలా అంతా అలాగే ఉంటుంది, లోపల ఉన్న మాయిశ్చర్ కూడా పిండితో లాక్ అయిపోతుంది. సో చికెన్ అంతా మంచిగా కోట్ చేసి పెట్టుకుంటాను. చూడండి, ఇక్కడ నూనె చక్కగా వేడిగా అయిపోయింది. అలాగే మనం చికెన్ పీసెస్ని కూడా మంచిగా కోట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి. నూనె మటుకి వేడిగా అంటే చాలా వేడిగా ఉండాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. అందుకే నేను ఇలా ఫ్లాట్గా ఉంటుంది కదా ఆ ప్యాన్లో నూనె పోసుకున్నాను. ఈ క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ ఫ్రై అవ్వడానికి ఇలా ప్యాన్లో కనుక ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. సో ఒక సైడ్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు రెండో సైడ్ తిప్పుదాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. చూడండి మన క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ ఎంత చక్కగా మంచిగా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇందులో సోయా సాస్ వేసాం కదా, అందుకే కొంచెం చిటపటా సౌండ్ వస్తుంది. చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా మన క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ రెడీ అయిపోయాయి. నాన్ వెజ్ తినే పిల్లలకైతే చికెన్ అంటే చాలా చాలా ఇష్టం కదండి. అందులో అస్సలు వెముకలు లేవు కదా, మొత్తం బ్రెస్ట్ పీసే కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ ఇంకో 3 ముక్కలు మిగిలాయి, వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. మీ ఇంట్లో కనుక పార్టీ ఉన్నప్పుడు ఇలా ఫస్ట్ కోట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా పార్టీకి పిల్లలు వచ్చే టైంకి ఇలా ఫ్రై చేసి ఇచ్చారనుకోండి, వేడి వేడిగా ఉంటాయి. పిల్లలు పార్టీతో పాటు స్నాక్ని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో మళ్ళీ వేసుకున్న చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది, ప్లేట్లో పెట్టేసుకున్నాను. వీటిని ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయండి. దీనితో పాటు ఇంకొక మంచి డిప్పింగ్ సాస్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా యమ్మీగా ఉంటాయి. సో నేను డిప్పింగ్ సాస్ చేసుకోవడానికి ఫస్ట్ తీసుకున్నాను మయోనైస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, అలాగే గింజలు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి. దీంతో పాటు ఆల్రెడీ మయోనైస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఓన్లీ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం ఇలా మంచిగా కలిపేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా మంచి డిప్పింగ్ సాస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మంచి డిప్పింగ్ సాస్ రెడీ అయిపోయింది కదా. అయితే ఫైనల్ ప్లేటింగ్గా చూడండి, నేను ఉల్లి పొరక కాడతో మంచిగా ఫ్లవర్ లాగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే క్యాప్సికమ్ని చిన్నగా కట్ చేసి ఇలా పెట్టుకున్న తర్వాత క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి స్ట్రేట్గా పెట్టుకొని డిప్పింగ్ సాస్ రెడీ చేసుకున్నాం కదా, దానిని చివరిలో ఇలా మొత్తంగా కాదు, కొంచెం చివర్లో ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర ఆకుని పైన ఇలా లైట్గా గార్నిష్ చేసుకుందాం. అన్నీ ఇలా కొత్తిమీరతో చివరగా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసి ప్లేట్లో ఇలా, పిల్లలు పార్టీకి ఇంటికి వచ్చే టైం ముందుగానే ఇలా ప్లేట్లో అయినా సరే ట్రేలో అయినా సరే మంచిగా అలంకరించుకున్నారనుకోండి, పిల్లలు పార్టీకి వచ్చిన తర్వాత పార్టీతో పాటు మన క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి చూసారు కదా, ఈరోజు పిల్లల పార్టీ కోసం మనం చేసిన క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి, ఇంతే చక్కగా వస్తాయి. క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో వెల్లుల్లి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, నిమ్మరసం, మిరియాల పొడి, నూనె, ఉప్పు, సోయా సాస్ వేసి కలుపుకోవాలి. తర్వాత దీనిలో చికెన్ బ్రెస్ట్ పీస్లు ముంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చివరగా చికెన్ పీసులను మొదటగా పిండి అంటించుకొని పాలలో ముంచి మరలా పిండిలో కోటింగ్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని డిప్పింగ్ సాస్తో పాటు పైన కొత్తిమీర పెట్టి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబంలో మరొక
పాత స్టైల్ రెసిపీతో మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.